హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. చపాక్లో బుధవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని సంచలన కామెంట్ చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు ముందు టాస్ సమయంలో ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తన ఐపీఎల్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇవ్వని ధోని మరోసారి సస్పెన్స్ కొనసాగించాడు. హోమ్ గ్రౌండ్స్లో పంజాబ్ కింగ్స్తో టాస్ సమయంలో ధోని మాట్లాడుతుండగా ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. దీంతో కామెంటేటర్ డానీ మోరిసన్ ఓ ప్రశ్న వేశాడు. ఇలాంటి స్వాగతం తర్వాత వచ్చే సీజన్కు తిరిగి వస్తారని ధోనిని ప్రశ్నించాడు. కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తన ఐపీఎల్ ఫ్యూచర్పై మరోసారి సస్పెన్స్ కొనసాగించాడు. నేను తదుపరి మ్యాచ్కు వస్తానా అనేది నాకే తెలీదు అని మోరిసన్కు సమాధానం చెప్పిన తర్వాత ధోని నవ్వాడు. ఈ భారత మాజీ కెప్టెన్ తన కెరీర్లో చివరి దశలో ఉన్నాడు. ఫిట్నెస్ ఆందోళనలు అతని భవిష్యత్తుపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ధోని పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు ముందు వరకు 140 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 142.86గా ఉంది. ఐపీఎల్ 2025లో సిఎస్కే ఫెయిల్యూర్ కొనసాగుతుంది. 9 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచిన ఆ టీం పాయింట్ల పట్టికలో లాస్ట్లో ఉంది. ఆ టీం వరుసగా తమ చివరి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఉంది. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవడం గురించి అడిగినప్పుడు తన జట్టు ఆ ప్రయోజనాన్ని పొందడంలో విఫలమైందని ధోని అంగీకరించాడు. అది ఓ గౌరవం. మనం చాలా మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఆడతాం. హోమ్ అడ్వాంటేజ్ చాలా ముఖ్యం. దాన్ని మేము ఉపయోగించుకోలేకపోయామని ధోని తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్తోనే సిఎస్కేకు ధోని గుడ్ బై చెప్తాడని, లీగ్ను వదిలేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. చపాక్లో సిఎస్కే ఆడిన ఓ మ్యాచ్కు ఎప్పుడు లేనిది ధోని పేరెంట్స్ హాజరయ్యారు. ఇక ఈ సీజన్లో ధోని ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్ గాయంతో ధోని సిఎస్కే కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టాడు. చివరిగా టీంను ధోని నడిపిస్తున్నాడని, ఈ సీజన్తోనే క్రికెట్కు పూర్తిగా గుడ్ బై చెప్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్లో బ్యాటర్లు బాధడమే పనిగా పెట్టుకున్నారు. పరుగులు వరద పారుతుంది. బౌలర్లకు ఒక్కో బంతి వేయాలంటే వణుకు పుడుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో హ్యాట్రిక్తో సహా 4 వికెట్లు తీశాడు. అది కూడా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్పిన్నర్ పంజాబ్ కింగ్స్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ ఈ ఫీట్ సాధించాడు. తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించాడు. ఒక దశలో 17.4 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులతో భారీ స్కోర్ సాగిన చెన్నై సూపర్ కింగ్స్ చాహల్ అద్భుత ప్రదర్శనతో 19.2 ఓవర్లకు 190 పరుగులకు ఆల్అవుట్ అయింది. పేల ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో దాదాపుగా ప్లేఆఫ్స్కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఇకపై ఆ జట్టు ప్రతి మ్యాచ్ కీలకమే. అలాంటి తరుణంలో బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా తడబడింది. ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచిన ఆ జట్టు యజ్వేంద్ర చాహల్ మాయాజాలంతో చివరి 5 వికెట్లను కేవలం 7 బంతుల వ్యవధిలోనూ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సిఎస్కే ఓపెనర్లు షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా త్వరగానే అవుట్ కావడంతో పవర్ ప్లే మూసేసరికి 3 వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో శామ్ కరణ్ 47 బంతుల్లో 88 రన్స్తో జట్టును ఆదుకున్నాడు. అతడికి డివాల్డ్ బ్రేవిస్ కూడా తోడవడంతో ఓ దశలో 17.4 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులతో నిలిచింది. శామ్ కరణ్ అవుట్ అయిన తర్వాత చెన్నై జట్టు ఇన్నింగ్స్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. 19వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన యజ్వేంద్ర చాహల్ రెండో బంతికే మహేంద్ర సింగ్ ధోనిని అవుట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో మరో 3 వికెట్లు తీశాడు. 4వ బంతికి దీపక్ హుడా, 5వ బంతికి అన్సుల్ కాంబోజ్, చివరి బంతికి నూర్ అహ్మద్ను అవుట్ చేశాడు. దీంతో హ్యాట్రిక్తో సహా ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు. మొత్తం మీద 3 ఓవర్లు వేసిన చాహల్ 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో రెండో బంతికే శివన్ దుబే కూడా అవుట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్కు తెరపడింది. సిఎస్కే 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల నుంచి 190 రన్స్కి ఆల్అవుట్ అయింది. అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కి పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లో చాహల్ 4 వికెట్లు తీయగా హర్షదీప్ 2, మార్కో జాన్సన్ 2 వికెట్లు, అజ్మతుల్లా 1 వికెట్, హర్ప్రీత్ బ్రార్ 1 వికెట్ తీశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.